ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇంట్లో టమాటా ఫేషియల్ని ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నా. ఫస్ట్ ఈ టమాటా ఫేషియల్ని ఎలా చేసుకోవాలి అనే దానికంటే ముందు ఈ టమాటా ఫేషియల్ని చేసుకోవడం వల్ల వచ్చే యూజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ టమాటా ఫేషియల్ని యూజ్ చేయడం వల్ల స్కిన్కి ఎండలో తిరగడం వల్ల సన్ ట్యాన్ అనేది అవుతుంది కదా, ఆ సన్ ట్యాన్ అనేది బాగా తగ్గిపోయి డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి మంచిగా బ్రైట్గా కనిపించడానికి, ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడానికి ఈ టమాటా ఫేషియల్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ టమాటా ఫేషియల్ని జనరల్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీ ఫేస్ బాగా గ్లోయీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ టమాటా ఫేషియల్ని ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఒక 2 టమాటాస్ తీసుకొని బాగా వాష్ చేసి చిన్నగా కట్ చేసుకొని ఇలా పల్ప్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఈ పల్ప్ని మనం ఫేషియల్కి ఉపయోగించుకోవాలి. ఈ పల్ప్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లెన్సింగ్లో ఫస్ట్ ఒక స్పూన్ టమాటా పల్ప్ తీసుకొని కొద్దిగా పచ్చిపాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఫేస్కి అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఫేస్కి బాగా అప్లై చేసేసి మసాజ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్క్రబ్బింగ్. ఈ స్క్రబ్బింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ టమాటా పల్ప్ తీసుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకొని స్క్రబ్ చేసుకోవాలి. ఈ స్క్రబ్బర్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎలా స్క్రబ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇలా మిక్స్ చేసుకున్న స్క్రబ్బింగ్ని బాగా ఫేస్కి అప్లై చేసేసి ఈ స్క్రబ్బింగ్ని బాగా స్క్రబ్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం స్లోగా, ఎక్కువగా ప్రెస్ చేస్తూ స్క్రబ్ చేయకూడదు. ఎందుకంటే ఈ షుగర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం స్లోగా నిదానంగా చిన్నగా స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మసాజింగ్ జెల్. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ టమాటా పల్ప్ తీసుకొనేసి కొద్దిగా శనగపిండి, కొద్దిగా పసుపు, కొంచెం కర్డ్ ఇవి యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మసాజింగ్ జెల్ని ఫేస్కి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. అలా ఒక 5 మినిట్స్ బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని నెక్స్ట్ మసాజింగ్ జెల్ని అప్లై చేసుకోవాలి. మసాజింగ్ జెల్, ఈ మసాజింగ్ జెల్ని బాగా అప్లై చేసుకొని మొత్తం మెడకి అంతా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్నారనుకోండి, మీ ఫేస్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేసి ఫేస్ బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ రిమైనింగ్ పల్ప్ ఉంది కదా, ఈ పల్ప్లో ఇదేంటంటే ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ కోసము మనం ముల్తానీ మట్టి కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ ఇందులో బియ్యం పిండి యూజ్ చేస్తున్నాను. కొద్దిగా ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకొని కొంచెం హనీ వేస్తున్నాను. హనీ వేసి దీన్ని బాగా కొంచెం తిక్కుగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట.
మరీ లూజ్గా కాకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను దీంట్లో ఇంకా కొంచెం బియ్యం పిండి యాడ్ చేశాను, ఎందుకంటే ఇది కొంచెం జ్యూసీగా ఉంది కాబట్టి. ఇలా పేస్ట్ లాగా, ఇలా కొంచెం తిక్కుగా ఉన్న పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని ఫేస్ ప్యాక్కి యూజ్ చేసుకోవాలన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్తో ప్యాక్ వేసుకోవాలన్నమాట. ఇలా ఈ ఫేస్ ప్యాక్ మొత్తం ఫేస్కి అంతా వేసుకొని ఒక 20 minutes అలాగే పెట్టుకొని వాష్ చేసుకోవాలి. జనరల్గా ఫేస్ ప్యాక్కి అందరూ ముల్తాని మట్టి యూజ్ చేస్తారు, బట్ నేను ఇక్కడ రైస్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ముల్తాని మట్టి కంటే నాకు రైస్ పౌడర్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే రైస్ పౌడర్తో మంచి యూజ్ అనేది ఉందన్నమాట. కొంచెం బాగా థిక్గా చూసారా, ఫేస్ అనేది బాగా గ్లో అవుతుందన్నమాట. ఈ టొమాటో ఫేషియల్ని యూజ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ అనేది వెళ్ళిపోయి ఫేస్లో స్కిన్ అనేది బాగా బ్రైట్గా కనిపిస్తుంది, గ్లోయీగా ఉంటుందన్నమాట. సో మీకు ఈ టొమాటో ఫేషియల్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.